హలో, మా వాయిస్ వినపడుతుందా? యా. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ మంత్ లో, లాస్ట్ క్లాస్ లో? క్లియర్? క్లియరా? యా. సో టుడే క్లాస్లో చూడండి, సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనబడుతుందామా? హలో, హలో గాయస్, స్క్రీన్ కనబడుతుందా? లేదు లేదు. కనబడుతుందా స్క్రీన్? కనపడదాం. యా. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి టాపిక్ వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. సో టీఆర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో, ప్రతి కాన్ఫిగరేషన్లో టీఆర్ జనరేట్ అవుతుంది. ఒక 10 డిజిట్స్తో టీఆర్ అనేది జనరేట్. ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి మనకు మూవ్ చేస్తాం మనం చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ కూడా. సో ఇక్కడ క్రియేట్ టీఆర్ వచ్చేసి SC09 లేదా SC10లో మనం క్రియేట్ చేస్తాం. అదేవిధంగా రిలీజ్ కూడా చేస్తాం. మన కంపెనీ OX50లో చేస్తాం, ఒకటి డూప్లికేట్ కంపెనీ చేస్తాం. ఎలా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది, ఏ విధంగా రిలీజ్ చేస్తాం, ఫైనల్గా ఆ మెయిన్ స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్కి ఎలా పంపిస్తారు, అది మనం తెలుసుకోవాలి. ఓకే, టోటల్గా నువ్వు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చేసే ప్రతి వర్క్లో కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది చాలా 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 అవసరం. చాలా 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 గమనించాలి. మనకు ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, మరొకటి SPRO స్క్రీన్ ఉంటుంది. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, బట్ దీంట్లో టీఆర్ అనేది జనరేట్ అవ్వదు. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్ డేటా ఉంటుంది, దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. డేటా అంటే మనం చేసే డైలీ యాక్టివిటీస్, సో సేల్స్ కానీ, పర్చేజెస్ కానీ, తర్వాత ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటాలో ఉంటాయి. మాస్టర్ డేటా అంటే ఏంటి, మనము వెండర్స్ని క్రియేట్ చేస్తాం, కస్టమర్స్ని క్రియేట్ చేస్తాం, అది మాస్టర్ డేటా అంటాం. కాన్ఫిగరేషన్, ఆ వెండర్ని పోస్టింగ్ చేయాలన్నా, కస్టమర్ పోస్టింగ్ చేయాలన్నా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ డేటా అనేది ఇంపార్టెంట్, అది మనం చెక్ చేస్తాం. సో ఇలానే చూద్దాం, ఎస్ఏపిలో చూద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఎస్ఏపి కనపడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్ని మనం ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. అదే SPRO స్క్రీన్ అనుకోండి, SPROకి వెళ్తాం. రిఫరెన్స్ ఇమేజ్. సో దీన్ని మనం కాన్ఫిగరేషనల్ డేటా అంటాం. ఇక్కడ మనకి టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అది ఇప్పుడు ఒక కంపెనీ, డూప్లికేట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. సో ఇప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక డూప్లికేట్ కంపెనీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ డూప్లికేట్ కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్పండి, ఏదైనా కంపెనీ పేరు టాటా, వివో, ఓపో కాకుండా కొత్తది చెప్పండి ఏదైనా.
కనిపించదా? మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? నో సార్. లేదు. Now it is okay? No sir. No. కట్ చేస్తాను. కనపడుతుందా? కనపడుతుందమ్మా ఇప్పుడు? సెకండ్ కట్ చేసి మళ్ళీ చేస్తాను.